డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు పేరెంటింగ్ కోచ్ సౌజన్య గారు. నమస్తే మేడం. నమస్తే అండి. అంటే నా లైఫ్లో ఇన్సిడెంట్ ఒకటి చెప్తున్నా మేడం. వన్ ఆఫ్ మై కజిన్ బ్రదర్ అనమాట. అరౌండ్ 8th 9th క్లాస్లో అనుకోండి, సడన్గా ఆగిపోయినాడు అనమాట స్కూల్కి. ఇంకా వాళ్ళ ఫాదర్ ఎంత కొట్టినా కూడా ఆయనే ఇంకా కొట్టి ఇంకా బాధ వేసి వదిలేసినాడు అనమాట. సర్లేరా వదిలే, నువ్వు వెళ్ళకలే అనేసి. అంటే దానికి రీజన్స్ ఏముంటాయి మేడం? యాజ్ ఎ పేరెంటింగ్ కోచ్గా మీరు చెప్పండి మేడం. అంటే ఆ టైంకి ఆ పిల్లాడికి ఎందుకు అంత ఇది అనిపించింది? ఆ టైంలో ఇన్ కేసు గల రియల్ గానే వేరే వాళ్ళ లైఫ్ లో జరిగితే పేరెంట్స్ ఎలా తీసుకోవాలి ఆ సిచ్యువేషన్స్ ని? ఓకే, అంటే ఏది కూడా సడన్ గా జరగదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సంథింగ్ ఏదో ఒక వాక్యూమ్ అనేది క్రియేట్ అయింది తన మైండ్ లో. వాట్ అది ఏంటి అనేది పేరెంట్స్ గ్రహించాలి. అసలు ఎక్కడ రాంగ్ జరుగుతుంది? ప్రతి పేరెంట్స్ కి ఉంటుంది, ఈవెన్ నాకు ఉంటుంది, మీ పేరెంట్స్ కి ఉంటుంది, అందరి పేరెంట్స్ కి ఒకటే ఉంటుంది. పిల్లలకి మనం బెస్ట్ ఇవ్వాలి, దానికి ఎంత కష్టమైనా నేను భరిస్తాను. అలాంటి రేస్ లో పడి అవుట్ ఆఫ్ లవ్ అయినా కూడా వాళ్ళు అనుకోవడం తప్పు కాదు. బట్ వాళ్ళు చేసే పేరెంటింగ్ ఏదైతుందో దాని స్టైల్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక్కో డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. సో అలా మరి ఎన్ని స్టైల్స్ ఉంటాయి, ఏది బెస్ట్ స్టైల్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. దెర్ ఆర్ 4 పేరెంటింగ్ స్టైల్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ స్టైల్. అంటే అసలు ఆ బాబు అంటే ఆ చైల్డ్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఆ చైల్డ్ ఏం చేస్తున్నాడు, డైలీ ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, చదువుతున్నాడా లేదా, ఏం తింటున్నాడు, ఎప్పుడు పడుకుంటున్నాడు, ఎప్పుడు ఇంటికి వస్తున్నాడు, ఇవేం పట్టించుకోరు. ఉన్నాడు కదా వాడి లైఫ్ వాడు, అది ఫుల్ ఫ్రీడమ్ అనుకుంటారు. బట్ దట్ ఈస్ రాంగ్. అది అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్. అప్పుడు వాళ్ళ లైఫ్లో పెద్దగా అవుతున్నా కొద్దీ ఆ చైల్డ్ ఎలా డెవలప్ అవుతాడంటే, నాకెవరు లేరు, ఐఎమ్ ఎలోన్, నా డెసిషన్స్ నేనే తీసుకుంటాను, నాకెవరు అడ్డు రాకూడదు, నేను చెప్పిందే అన్ని జరగాలి అనేది ఒక మెంటాలిటీ క్రియేట్ అవుతుంది అనమాట. ఏక్ నిరంజన్ అంటారు కదా, ఉన్నా కూడా లేనట్టే ఇంకా. సో వాళ్ళ రైట్ అయినా రాంగ్ అయినా డిసిషన్స్ వాళ్ళే తీసుకుంటారు. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ చెప్పడానికి ఆ పేరెంట్ ఇన్వాల్వ్మెంటే లేదు. సో చాలా డైరెక్షన్స్ అనేటివి రాంగ్ గా వెళ్ళిపోతాయి. అప్పుడు పేరెంట్స్ కి కూడా హెడ్ఏక్ గా మారుతుంది ఆ టైంలో. నెక్స్ట్ వస్తుంది కంఫర్ట్ పేరెంటింగ్ స్టైల్. అంటే ఇక్కడ ఏది అడిగితే అది ఇచ్చేస్తారు పిల్లలకి, అడగక ముందే ఇచ్చేస్తారు చాలా మటుకి. ఇంకా ఫోన్ అడిగినా ఇచ్చేస్తారు, పెద్దవి అడిగినా ఇచ్చేస్తారు. అసలు దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయని కూడా ఆలోచించరు. రేపు పొద్దున ఇంటర్నేషనల్ స్కూల్ అని వేస్తున్నావు, మీ లైఫ్ స్టేటస్ కి వాళ్ళ క్లాస్ రూమ్ లో ఉన్న పిల్లల లైఫ్ స్టేటస్ కి చాలా డిఫరెన్స్ ఉండొచ్చు. వాడు రేపు పొద్దున మ్యాక్ బుక్ తెచ్చుకొని నాకు కూడా కావాలి మ్యాక్ బుక్ అంటే మీరు ఎట్లా ఇవ్వగలుగుతారా? లేదు. సో అది ఓవర్ ప్యాంపరింగ్ అయిపోయి నెక్స్ట్ జనరేషన్ అంటే ఇయర్స్ అవుతున్న కొద్దీ వాళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, నేను ఎవరో తెలుసా, ఒక రాజా బతికాడు కదా ఇప్పటి వరకు, ఇట్లా చిటికేస్తే అన్ని వచ్చేసాయి. పేషెన్స్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా వెయిట్ చేసిన తర్వాత వస్తే అది పేషెన్స్ అనేది క్రియేట్ అవుతుంది, ఆ థింగ్ కి వాల్యూ ఇస్తాం. బట్ ఇక్కడ జరగట్లేదు అది. సో అక్కడ ఏమవుతుంది, రేపు పొద్దున పెళ్ళైనా కూడా ఆ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వీళ్ళు అనుకున్నది చేయాల్సిందే అన్నట్టుగా టార్చర్ పెడతారు. రాజా లైఫ్ కదా, నేను ఎవరో నీకు తెలుసా, నాకే ఎదురు సమాధానాలు ఇస్తున్నావా నువ్వు అనేది ఒక ప్యాంపరింగ్, ఓవర్ ప్యాంపరింగ్ లో పడిపోయి ఇవన్నీ క్రియేట్ అవుతాయి. ఫ్యూచర్ అంత బాగుండదు వాళ్ళకి. ఎందుకంటే ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చెయ్యరు. నేను ఫెయిల్ అయిపోయాను అనేది కూల్ క్యారెక్టర్ నుంచి అరోగెన్స్ క్యారెక్టర్ సడన్ గా మారిపోతాడు, కావాల్సింది దక్కలేనప్పుడు. సో నెక్స్ట్ వస్తుంది స్ట్రిక్ట్ పేరెంటింగ్ స్టైల్. అంటే పేరెంట్స్ చెప్పిన మాటనే వినాలి. పిల్లల ఎమోషన్స్, పిల్లల మాటలు పట్టించుకోరు. అసలు వాళ్ళకేం కావాలనేది పట్టించుకోరు. చాలా కేసెస్ ఎట్లా ఉంటాయని అంటే, నేను డాక్టర్ కావాలనుకున్నా, కాలేకపోయినా నిన్నే డాక్టర్ చేస్తా. తనకి మ్యాథ్స్ అంటే ఇష్టం, డాక్టర్ మెడికల్ ఫీల్డ్ ఇష్టం లేదు, కానీ స్టిల్ బలవంతంగా చెప్పిస్తారు. అప్పుడు అక్కడ వాళ్ళు ఎక్సెల్ అవ్వలేరు కదా, ప్రెషర్ గా ఫీల్ అవుతారు దాన్ని. సో పేరెంట్స్ గ్రహించాలి వాళ్ళకేం కావాలో దాన్ని ఎంకరేజ్ చేయాలి తప్ప స్ట్రిక్ట్ గా ఉండి ఈ టైంకి ట్యూషన్కి వెళ్ళాలి, ఈ టైం వరకు ఇంటికి రావాలి, అమ్మాయిలు అయితే ఇదే డ్రెస్ వేసుకోవాలి, ఇలానే కూర్చోవాలి, ఎదురు మాట్లాడకూడదు, ఈ ఏజ్ వచ్చేసరికి నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఓకే చదివిస్తాం కానీ నువ్వు జాబ్ చేయకూడదు, అత్తమామ చెప్పినట్టు వినాలి, సర్దుకుపో అనే మాటలు స్ట్రిక్ట్ పేరెంటింగ్ స్టైల్లో కనిపిస్తాయి మనకి.
ఓకే, ఏదేమైపోయినా సరే మేము చెప్పిందే వినాలి నువ్వు. వినాలి. మాకే అన్ని తెలుసు, నీకేం తెలియదు అని వాళ్ళ ఎమోషన్స్ అన్ని సప్రెస్ చేస్తారు, అంటే అణిచివేస్తారు. అలా అప్పుడు ఏమవుతుంది, అసలు నాకు వాల్యూ ఇవ్వట్లేదు, నా ఎమోషన్స్ అర్థం చేసుకోవట్లేదు, నేను చెప్పింది వాళ్ళకి అర్థం కావట్లేదు అనే ఇంటెన్షన్లో పిల్లాడు ఉంటాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అబ్బాయి అయితే ఎదురు సమాధానం ఇచ్చి స్ట్రిక్ట్గా ఉంటే కొడతావా కొట్టు అనే స్టేజ్ దాకా వెళ్తారు. అలానే వెళ్ళిపోయాడు మేడం అసలు. అలా వెళ్తారు. ఇప్పుడు మీరు అడిగిన కేసే ఇదే అనమాట. మేబీ తన కంఫర్ట్ పేరెంటింగ్ స్టైల్ ఉండొచ్చు, లేకపోతే స్ట్రిక్ట్ పేరెంటింగ్ స్టైల్ ఉండొచ్చు వాళ్ళ లైఫ్లో, ఆ అబ్బాయి లైఫ్లో. వాళ్ళ పేరెంట్స్ చేసిన మిస్టేక్ అది. ఓకే, మరి ఎలా చేయాలి అనే కదా మీ Yes, క్వశ్చన్. yes, వాళ్ళని ఎలా మార్చుకోవాలి అని అంటే అదే స్ట్రెస్ ఫ్రీ పేరెంటింగ్ అంటాం. అంటే అక్కడ ఆ పిల్లాడు రెస్పెక్ట్ఫుల్గా ఉంటాడు, ఓకే, మంచి సక్సెస్ఫుల్ అవుతాడు, హ్యాపీగా కూడా ఉంటాడు. ఓకే, ఈ 3 జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెస్పాన్సిబుల్గా ఉండి సక్సెస్ అయ్యి లైఫ్లో హ్యాపీ లేకపోతే పర్లేదా మీ పిల్లలు? No. లేదు, ఉండాలి హ్యాపీగా. సరే హ్యాపీగా ఉన్నాడు, మనీ ఉన్నాయి, బట్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు పేరెంట్స్కి, లైఫ్ పార్ట్నర్కి, అక్కడ బాస్కి, కొలీగ్స్కి అని అంటే కుదురుతుందా? లేదు. అదే సక్సెస్ అవ్వలేదు, మనీ ఉన్నాయి ప్లస్ రెస్పెక్ట్ కూడా ఉంది. లేదంటే మనీ లేకపోతే ఎట్లా కరెక్ట్. సర్వైవ్ అవ్వలేము ఈ జనరేషన్కి ఇంకా మెయిన్గా. సో ఈ 3 ఉంటాయి. ఎప్పుడు ఈ 3 జరుగుతాయి మీ పిల్లలకి? మీ పిల్లలు రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ప్లస్ ఫైనాన్షియల్గా కెరీర్ పట్ల సక్సెస్ అవ్వాలి అని అంటే ఎప్పుడైతే మీరు చిన్నప్పటి నుంచి ఈ పేరెంట్ చైల్డ్ కనెక్షన్ని బిల్డ్ చేసుకొని, ఓకే, ఓకే, ప్రతి స్టేజ్లో ఇప్పుడు టాడ్లర్స్కి కావాల్సింది ఎమోషన్ చెప్పాను. అవును. ఏదైతే దాని తర్వాత స్టేజ్ ఏదైతే ఉందో బిఫోర్ టీనేజ్, అంటే 10 years బిలో ఏదైతే ఉందో, ఓకే, 10-12 years బిలో ఏదైతే ఉందో ఆ ఏజ్లో వాళ్ళకి కావాల్సింది స్ట్రిక్ట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇంట్లో హౌస్ రూల్స్ అంటాం, అవి పెట్టాలి. ఎందుకంటే డిసిప్లిన్ని బిల్డ్ చేయడానికి. ఇప్పుడు మార్నింగ్ 8 o'clockకి లేవాలి అని ఒకటి పెట్టుకున్నారు, హౌస్ రూల్ పెట్టుకున్నారు, అందరూ లేవాలి. ఓకే, 8 o'clockకి ఆ పిల్లలు లేవడమే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ లేవాలి. Okay. హౌస్ రూల్స్ అంటే హౌస్ రూల్సే, ఎగ్జాక్ట్లీ. అబ్బాయి రూల్స్ కాదు. ఓకే, ఒక పర్సన్కి పెట్టకుండా ఇంట్లో వాళ్ళకి పెట్టాలి. ఇప్పుడు మీరు అనొచ్చు, డాడీ నైట్ అంతా కష్టపడి వచ్చాడు, పడుకునే టైం ఇప్పుడే ఉంది, కుదరదు కదా అని అంటే కొన్ని సందర్భాల్లో ఆ పిల్లలకి డిసిప్లిన్ నేర్పించడానికి మనం కూడా లేవాల్సి వస్తుంది కంపల్సరీ. ఓకే, వాళ్ళకి హ్యాబిచ్యుయేట్ అయ్యే వరకు మీరు లేవాలి. ఎప్పుడైతే హౌస్ రూల్స్ క్రియేట్ చేసుకుంటారు కదా, ఒక డిసిప్లిన్, పేషెన్స్ అనేటి బిల్డ్ అవుతాయి. ఆ హౌస్ రూల్స్ పెట్టిన తర్వాత కూడా చాలా మంది ఏం చేస్తారంటే హార్ష్ గా చెప్తారు, ఇది నువ్వు ఖచ్చితంగా ఇవి పాటించాలి, మేం చేస్తున్నాం నువ్వెందుకు చెయ్యవు అనేది. ఓకే, అలా చేయకూడదు ఎప్పుడు కూడా. నాన్న, మనం ఇంట్లో అందరం యూనిటీగా ఉంటాం కదా, అందరం ఒకరికి ఒకరం రెస్పెక్ట్ ఇచ్చుకుంటాం, అలా ఇవ్వాలి కూడా, చెప్పడం కాదు. మీరు మీ లైఫ్ పార్ట్నర్కి పిల్లల ముందు రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాళ్ళు కూడా ఇవ్వరు. మమ్మీని డాడీని ఎదురు సమాధానాలు ఇవ్వడం, వాళ్ళని కూడా కొట్టడం, చాలా మంది కంప్లైంట్ చేస్తారు, కొడతారు మమ్మీలని అని, మా అబ్బాయి నన్ను కొడతాడు, చూస్తారు కదా. ఇవన్నీ కూడా ఎందుకు? వాళ్ళ డాడీ ఆ మమ్మీ దగ్గర ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి. సేమ్ ఫాలో అయిపోతారు, కాపీ పేస్ట్ డిట్టో అన్నమాట. ఎట్లా బిహేవ్ చేయాలి కూడా మీరు ఒక డెమో లాగా వాళ్ళకి చూపించాలి. మమ్మీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది, న్యూస్ పేపర్ ఉంది అనుకుందాం, మమ్మీకి న్యూస్ పేపర్ కావాలి, డాడీకి కూడా న్యూస్ పేపర్ కావాలి. ఒక సినారియోని మీరే క్రియేట్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీ పిల్లల్లో ఒక చేంజ్ని తీసుకురావాలి. షేరింగ్ అనేది ఒక వర్డ్ ఉంటుంది కదా, పిల్లలతో టాయ్స్ షేర్ చేసుకోవాలి, సిబ్లింగ్స్తో, అన్నతో, తమ్ముడితో షేర్ చేసుకోవాలి, చాలా మంది చేసుకోరు. అలాంటి సిచ్యువేషన్స్ లో ఇద్దరు ఒక రోల్ ప్లే అనేది క్రియేట్ చేయాలి ఇంట్లో. మమ్మీ డాడీ, న్యూస్ పేపర్ అనేది ఒక థింగ్ కావాలి ఇద్దరికి. అలాంటప్పుడు వాళ్ళిద్దరు కమ్యూనికేషన్ ఎలా చేస్తున్నారు పిల్లాడు అబ్జర్వ్ చేస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు అనుకుందాం, మమ్మీ నాకు న్యూస్ పేపర్ కావాలి, ఇస్తావా అని డాడీ అడిగాడు. ఇదే ఫార్మాట్ లో వాళ్ళు ఏదైతే ఫాలో అవ్వాలని మీరు అనుకుంటున్నారో అదే ఫార్మాట్ లో మీరు అడగాలి. అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. ఏదైనా సరే అడిగి తీసుకోవాలి, ఏడవకూడదు, ఏడిస్తే రాదు, అడగాలి అనేది పిల్లలకి మన యాక్షన్స్ త్రూ నేర్పించాలి. రాదర్ దాన్ నువ్వు అడుగు, అన్నను అడుగు ఇస్తాడు, చెల్లిని అడుగు ఇస్తుంది కాదు. ఓకే, ప్రతిదీ కూడా ఎందుకు అని అంటే సైకలాజికల్ గా చూసుకుంటే వాళ్ళ బ్రెయిన్ అనేది మీరు చెప్తుంది వింటారేమో, కాకపోతే ఆ మిర్రర్ న్యూరాన్స్ అనేటివి ఎక్కువగా ఉండడం వల్ల చూసింది మరి
చూసిందే ఎక్కువ నేర్చుకుంటారు అనమాట. ఓకే, అబ్జర్వ్ చేస్తారు ప్రతిదీ. అర్థమైంది. చెప్పింది విన్నా కూడా వాళ్ళకి అర్థం కాదు, మీరు చూపించాలి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది. సో పేరెంట్స్ అక్కడే మిస్టేక్ అవుతుందన్నమాట. ఇప్పుడు మీరు చెప్పిన సినారియోలో సో ఈ కనెక్షన్ బిల్డ్ చేసుకొని సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వాలి, లేకపోతే ఫుడ్ వేస్ట్ చేయకూడదు, పడేయకూడదు, మనం ఎక్కడెక్కడి నుంచో వస్తుంది ఆ ఫుడ్, దీని వెనకాల ఎంతమంది కష్టపడ్డారు ఈ ఫుడ్ వెనకాల, ఈ సీడ్ ఒక్క అన్నం గ్రో అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది, దానికి ఏమేం కావాల్సి వస్తుంది అని లాజికల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమయ్యే స్టేజ్ వస్తుంది కదా, 2nd క్లాస్ 3rd క్లాస్ 4th క్లాస్. అప్పుడు లాజికల్ ఆన్సర్స్ తో పాటు ఇలాంటి మంచి ఫుడ్ పైన రెస్పెక్ట్, అమ్మాయిల పైన రెస్పెక్ట్, అమ్మ పైన రెస్పెక్ట్, డాడీ పైన రెస్పెక్ట్, ఇవన్నీ లాజికల్ గా చెప్పడానికి ప్రయత్నించాలి మనం. రాదర్ దాన్ బూచోడొస్తాడు, దయ్యం వస్తుంది, ఇవన్నీ ఇల్లాజికల్, రైట్? మరి డాడీ కూడా మమ్మీ కూడా లేట్ పడుకుంటుంది, వాళ్ళని ఏం చెయ్యవా అనే క్వశ్చన్ ఉంటుంది కదా, ఏదో ఒక రోజు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఏది ఉన్నా సరే క్లియర్ గా చెప్పండి, క్లియర్ గా సింపుల్ గా చేసుకోండి, మీ లైఫ్ ని కాంప్లెక్స్ చేయకండి.